వికారాబాద్ జిల్లాలో కలెక్టర్ పై జరిగిన దాడిని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఖండించారు. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన దుద్యాల మండలంలో జరిగిన దాడి దురదృష్టకరమన్నారు. కలెక్టర్లు, ప్రభుత్వ అధికారులు గతంలోనూ ఎన్నో ప్రజలకు మేలు చేసే కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ప్రజలకు మంచి చేసే కార్యక్రమాల్లో ప్రభుత్వ అధికారులు పాల్గొంటున్నారు. అలాంటప్పుడు స్వాగతించాలి కానీ దాడులు చేయడం ఏమాత్రం సమంజసం కాదన్నారు. ఇవన్నీ బీఆర్ఎస్ చేస్తున్న ప్రయత్నాలే అని ఎంపీ మండిపడ్డారు. బీఆర్ఎస్ కి ఏ విధంగానైనా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి పనులను అడ్డుకోవాలని ప్రయత్నం క్లియర్ గా కనపడుతుంది. ఫార్మా సిటీ కోసం అని చెప్పి, అంటే ఫార్మా కంపెనీలు ఏర్పాటు కోసం అని చెప్పి అక్కడ పబ్లిక్ గ్రీవియన్సెస్ ని ఏర్పాటు చేసి పబ్లిక్ ఒపీనియన్ తీసుకునే ప్రయత్నం చేస్తున్న సమయంలో ఏదన్నుంటే చర్చ చేయాలి. కానీ నిన్న మనం చూసినట్టయితే ఆ యొక్క దాడిని ప్రోత్సహించిన వారందరూ కూడా బీఆర్ఎస్ కార్యకర్తలుగా మనం నిన్న గమనించినాం. సో బీఆర్ఎస్ పార్టీ ఎట్టి పరిస్థితిలో వాళ్ళ 10 ఏళ్లలో దోచుకుందే కాకుండా ఈ రానున్న ప్రభుత్వంలో, అంటే ఈ 10 నెలల ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి కార్యక్రమాలను ఎట్టి పరిస్థితుల్లో అడ్డుపడాలని కేటీఆర్ పోయి ఢిల్లీలో కూర్చొని ప్రకంపనలు సృష్టిస్తున్నా అని చెప్పి పిచ్చి మాటలు మాట్లాడు.